సినీ రంగాన్ని ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించిన సినిమాలు కూడా రిలీజ్ అయిన గంటలోనే ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతూ ఉండడంతో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుందనేది సినీ పెద్దల మాట. ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్ ఫుల్ జోష్లో ఉంది. సంక్రాంతి సీజన్లో 3 సినిమాలు రిలీజ్ అయితే ఆ 3 సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇస్తే డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. ఫ్లాప్ టాక్తో గేమ్ చేంజర్ 200 కోట్ల మార్కును క్రాస్ చేసింది. నిజంగా పైరసీ ఎఫెక్ట్ వసూళ్ల మీద ఉంటే ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమేనా అన్న డిస్కషన్ జరుగుతుంది. కోవిడ్ తర్వాత ఓటీటీల హవా పెరగడంతో టీవీలోనూ క్వాలిటీ కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. అదే సమయంలో థియేట్రికల్ గా భారీగా రిలీజ్ అయిన సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలకు వస్తున్న పరిస్థితుల్లో పైరసీలో పూర్ క్వాలిటీ సినిమా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉంటారన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. రీసెంట్ గా తండిల్ సినిమా విషయంలోనూ పైరసీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పెద్దగా డిస్టర్బెన్స్ లేని పైరసీ వర్షన్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. దీంతో సినిమా వసూళ్ల మీద ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కానీ తండేల్ తొలివారం భారీ వసూళ్లు సాధించడంతో ఈ సినిమా మీద కూడా పైరసీ ప్రభావం నామమాత్రమే అంటున్నారు క్రిటిక్స్. సినీ జనాలు టెన్షన్ పడుతున్న స్థాయిలో పైరసీ ప్రభావం ఇక మీదట ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.